BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. కొద్దిసేపటి కిందట సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి సంబంధించిన కొన్ని ఆరోపణలు బయటికి వచ్చాయి. అది అసలు నిజమా కాదా, ఏ నేపథ్యంలో జరిగింది, ఇవన్నీ తెలుసుకున్నారో లేదో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వెంటనే అతి కీలకమైనటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇంత త్వరగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే అమ్మా. నమస్కారం గోపి గారు. ఇంత వేగవంతమైనటువంటి చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గతంలో మనం చూసాం, ఎంతో మంది ఆడియోలు వీడియోలు బయటకు వచ్చాయి గత ప్రభుత్వాల్లో. కనీసం ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయో లేవో తెలియదు ఆ పార్టీ అధినేతలు లేకపోతే ముఖ్యమంత్రుల స్థానంలో ఉండి. ఇప్పుడు ఈ విషయంలో ఇంత త్వరగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గోపి గారు, ఒక విషయం చెప్తానండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే మహిళలకి గౌరవం ఇచ్చేటువంటి పార్టీ. ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒక మహిళ, అందున మా పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళ తను బయటకు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రైమా ఫేసీ అయితే దానికి సంబంధించినటువంటి ఒక రియాక్షన్ అనేటువంటిది పార్టీ నుంచి ఉంటుందండి. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సస్పెన్షన్. ఒకటి, ఇంకో కమిట్మెంట్. ఎందుకు కమిట్మెంట్ అని అంటున్నా అంటే, ఇవాళ రోజున మహిళల భద్రతకి సంబంధించి, మహిళలకు సంబంధించినటువంటి అంశాల పట్ల మా కమిట్మెంట్ అనేటువంటిది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతూనే ఉంది. దీని ద్వారా ఇంకొకసారి ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నటువంటి ఆరోపణలు వస్తే అది క్షమించరానటువంటి నేరంగా మేము పరిగణిస్తాం. అది వాళ్ళు పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే, ఇంకే పొజిషన్ లో ఉన్నా సరే, అందులో ఏ విధమైనటువంటి ఏమంటారంటే అండి, బేరసారాలకి తావు ఉండదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, ఇది వైఎస్ఆర్సీపీ కాదు కదా. జ్యోత్స్న గారు, కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేస్తారు, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ప్రయత్నించినా తెలుగుదేశం పార్టీ ఇతనికే టికెట్ ఇచ్చింది, అతనే గెలిచాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ప్రాధాన్యత ఇచ్చినట్టే అతనికి. సో అలాంటి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి వ్యక్తి మీద ఏదైనా ఎంక్వైరీ వేస్తామనో, లేదా ఒక కమిటీ వేస్తామనో, లేదా క్రమశిక్షణ సంఘంకి ఏదో ఫిర్యాదు చేస్తామని ఇలాంటివి చెప్పొచ్చు కదా. నేరుగా సస్పెన్షన్ చేయడం అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను చాలా క్లియర్ గా చెప్పాను గోపి గారు. మళ్ళీ నేను రీటరేట్ చేస్తాను. మహిళలకి సంబంధించినటువంటి అంశాల మీద ఏ విధమైనటువంటి శశబిషలకి తావు లేదు. ఇక్కడ ఒక మహిళ వచ్చి నాతో ఇది జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవిగో అని చెప్పి పత్రికా ముఖంగానే మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీస్ అవన్నీ జరుగుతాయి. బికాస్ షీ ఈస్ లాడ్జింగ్ ఏ కేస్, ఐ బిలీవ్. కానీ మా పార్టీ క్రెడిబిలిటీ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అయి ఉండొచ్చు ఆయన వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చి ఉండొచ్చు కాక, కానీ మా పార్టీ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ కదా మాకు. అందున మేము మా పార్టీకి సంబంధించి మహిళలకి ఎంత గౌరవం ఇస్తాం, మహిళల్ని ఏ రకంగా చూసుకుంటాం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి ఇన్స్టెన్సెస్ లో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదండి. ఇక్కడ ఇంకొకటి, ఆయన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి, దళిత్ ఎమ్మెల్యే కాబట్టి, ఆ దళిత్ కార్డు తెర మీదకి వస్తే పార్టీ ఎట్లా దీన్ని ఇచ్చేస్తుంది? అంటే దళిత ఎమ్మెల్యే కాబట్టి ఇలా చేశారు, ఇంకా వేరే ఎవరైనా చేస్తే ఇలాంటి చర్యలే ఉంటాయా అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. నేను ఇందాక నుంచి నేను చెప్తున్నప్పుడు నేను మా పార్టీ ఎమ్మెల్యేనా ఇంకోళ్ళ క్వశ్చన్ కాదు. అక్కడ ఒక మహిళకి అన్యాయం జరిగింది, అన్యాయం చేశారు అని చెప్పి ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఆరోపణ మీద ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. మేము రియాక్ట్ అయ్యాం. ఇక్కడ కులం కాడా ఇంకో కాడా ఎవరు యూజ్ చేసినా సరే అది ఐ థింక్ అది వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞత అంటాను నేను. ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యేనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి ఆరోపణలు గనక ఎదుర్కొంటే, ఇలాంటి ఆరోపణలు వాళ్ళ మీద వస్తే ఇట్లా అంటే అండ్ అగైన్ మీరు ఏమీ లేకుండా అంటే బికాస్ ఆ అమ్మాయి పెట్టినప్పుడు షీ హాస్ గివెన్ సమ్ దిస్ థింగ్ ఆల్సో, రైట్? సమ్ కంప్లైంట్స్ తో పాటుగా షీ హాస్ గివెన్ సమ్ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా అంటున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ నేను ఏమంటానంటే అండి, ఎవ్రీథింగ్ విల్ బి ఎంక్వైర్డ్, దట్ విల్ బి దేర్. కానీ
ఎంక్వైరీ జరిగేంత సేపు కూడా సస్పెన్షన్ లో ఉండాలి కదా అంటాను నేను. అంటే ఇప్పుడు ఆల్రెడీ 10వ తేదీ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తుంది తను. ఆ జరిగిన తర్వాత లోకేష్ కి చంద్రబాబుకి ఇద్దరికి కంప్లైంట్ చేశానంటుంది. అంటే ఈ రోజు వరకు చర్యలు తీసుకోకపోవడం అంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఎంక్వైరీ ఏమైనా జరిగిందా, ఇది నిజమా కాదా అనే దాని మీద? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను గోపి గారు. ఇప్పుడు డెఫినెట్ గా మా పార్టీకి సంబంధించి ఇట్లాంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇంటర్నల్ గా కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. చేసుకోమని ఇప్పుడు ఐ కాంట్ జస్ట్ బ్లఫ్ సేయింగ్ దట్ మేము ఇంటర్నల్ గా ఏం ఎంక్వైరీ చేసుకోమండి అని చెప్పం. అట్ ద సేమ్ టైం మాకు సంబంధించి ఒక మహిళ ఈ రకమైనటువంటి ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మేము రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. రియాక్ట్ అయ్యాము. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ఎంక్వైరీస్ అవన్నీ కూడా డిపార్ట్మెంటల్ వారు ఏం చేసుకుంటారో చేసుకుంటారు. ఒకటి చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు అని కాదు, మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. దట్ ఈస్ నాట్ డన్ ఇన్ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. మాది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. ఎవడు పడితే వాడు ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడినా, ఆడవాళ్లతో అసభ్యకరంగా బిహేవ్ చేసినా అలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకొని తిరిగేటువంటి పార్టీ మాది కాదండి. ఇక్కడ ఇంకొక విషయం, ఎస్ ఎన్నికలకు ముందర మీరన్నట్టుగా తను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. తర్వాత కూడా జరిగింది ఏంటి అని అంటే ఎస్ కొంత ఆయనకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ థింగ్ గోపి గారు. అంటే మీరు కొంత జాప్యం చేసుకోవడానికి, మీరు కొంత చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు కదా, మీరు కనీసం చెప్పుకోకుండా నేరుగా సస్పెండ్ చేసేసారు అని అంటున్నాను నేను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఆల్రెడీ ఇదివరకే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించి మాకు కూడా ఒక ఇంటర్నల్ సెల్ ఉంటుందండి. అవును కదా, ఏ పార్టీకైనా ఉంటుంది. మేము అలా ఎలా వదిలేస్తామంటే ఇవి తీవ్రమైన ఆరోపణలు గోపి గారు. ఇట్ ఈస్ నాట్ ఇదే. నేను మళ్ళీ చెప్తున్నాను, మాదేం వైఎస్ఆర్సీపీ కాదు. మర్డర్ చేసినా, రేప్ చేసినా, ఇంకోటి చేసినా వదిలేయడానికి అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు ఒక్కొక్కరిని. అందున ఇలాంటి విషయాలు ఆయన అసలు స్పేరే చేయరు, ఏం మాత్రం కూడా స్పేర్ చేయరు. మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద అసలు స్పేర్ చేయరు సార్. రైట్, ఇప్పటి వరకు అదే చర్చ జరిగింది. బట్ ఎలాంటి చర్యలు ఉంటాయి అనే దాని మీదనే, బట్ చర్యలు ఎలా ఉంటాయో చేసి చూపించారు జ్యోత్స్న గారు. ఎక్సలెంట్. అంటే మహిళలకు జరిగింది కాబట్టి అది ఏ పార్టీ అయినా ఇలాంటి చర్యలు తీసుకుంటే డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ పార్టీని మనం ఇది చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ జ్యోత్స్న గారు. థ్యాంక్ యూ.